అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో గత 3 రోజుల నుంచి గొడవలు జరుగుతానే ఉన్నాయి. మొత్తం నేషనల్ గార్డ్ ట్రూప్స్‌ని డిప్లాయ్ చేశారు ట్రంప్. అక్కడ మొత్తము ప్రస్తుతానికి నేషనల్ గార్డ్ ట్రూప్స్ ఉన్నారు. గొడవల్ని తగ్గించటానికి. అసలు ఈ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ ఇమ్మిగ్రేషన్ పాలిసీ పెట్టారు కదా! ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అని, ఇల్లీగల్ ఎలీన్స్ అని అంటున్నారు కదా ట్రంప్. వీళ్ళందరూ ఉండకూడదు, వెళ్ళిపోవాలి, అమెరికా నుంచి పంపించేస్తాము అని చెప్పి. అయితే వీకెండ్ సాటర్‌డే రోజు పొద్దున్నే డే లైట్‌లోనే చాలా క్రూరంగా వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. లేతే బలవంతంగా వాళ్ళని ఎక్కిచ్చేసుకొని వాళ్ళని డిపోర్ట్ చేసేస్తున్నారు అన్న దాంతో మొదలైన ఈ గొడవ చాలా సివియర్ గా స్టార్ట్ అయింది. సండే రోజు 3 వేమో కార్స్ ని WAYMO ఈ కార్స్ ఉన్నాయి కదా, వీటిని మూడింటిని తగలబెట్టేశారు. దాంతో అన్రెస్ట్ పెరిగిపోయి అక్కడ బాగా పెద్ద పెద్ద గొడవలు జరగడంతో ట్రంప్ నేషనల్ గార్డ్ ట్రూప్స్ ని డిప్లాయ్ చేశారు. అయితే ఇది డిప్లాయ్ చేయాలంటే స్టేట్ మేయర్ ని, స్టేట్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి వాళ్ళతో డిస్కస్ చేసి చేయాలి. డైరెక్ట్ గా ఇది డిప్లాయ్ చేయడంతో అక్కడ వాళ్ళు అసహనం వ్యక్తం చేశారు. ఇది కావాలనే చేస్తున్నారు, స్టేట్స్ ని బైపాస్ చేసి మొత్తం సెంట్రల్ కంట్రోల్ తీసుకోవాలనే విధానంతో అని చెప్పి వాళ్ళు ట్విట్టర్ లో కూడా ఆ స్టేట్ కి సంబంధించిన వాళ్ళ హెడ్ చాలా స్ట్రాంగ్ వర్డింగ్ తో చేశారు. ట్రంప్ తో ఇది మాట్లాడగా వాళ్ళని అసలు తీసేయాలి, ఇలాంటి ఇమిగ్రెంట్స్ ని ఉండకూడదు, వాళ్ళకి అసలు అక్కడ ఉండే రైటే లేదు, ఇంత బాగా అటాక్ చేస్తున్నారంటే వాళ్ళని అస్సలు ఉంచకూడదు, ఇదే జరుగుతుంది మొత్తము దేశం మొత్తము ఎక్కడైనా జరిగినా గానీ ఇలాగే డిప్లాయ్ చేస్తాము అని ఒక మెసేజ్ ని కూడా పంపిస్తున్నాను అన్నట్టు మాట్లాడారు. చాలా స్ట్రాంగ్ గా మాట్లాడారు. హోప్ ది గొడవలు త్వరగా ఆగిపోవాలి, ఇదంతా శాంతంగా జరగాలి అని చూస్తున్నాను, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా.